friends, welcome to Lata's live cooking and multi cuisine. Today I am going to show you very authentic South Indian chakkar pongal. It will be very tasty and I also want to wish you happy Navaratri. నా ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నేను ఇవాళ చక్కెర పొంగల్ ఒరిజినల్గా టెంపుల్స్లో తింటారు కదా, చాలా టేస్టీగా తిరుపతిలో తిని అలా చేసి చూపిస్తాను. ఫర్ చక్కెర పొంగల్ I took 2 cups of like rice and dal. This is rice and dal. ఇది మూంగ్ దాల్, ఇది పెసరపప్పు అనమాట, ఇది బియ్యం. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్, కానీ బియ్యం కొంచెం ఎక్కువ, పెసరపప్పు కొంచెం తక్కువ కప్కి. మీరు చూడగలుగుతున్నారు కదా. మూంగ్ దాల్ విల్ బి లిటిల్ లోవర్ దెన్ లెస్సర్ దాన్ రైస్. ఓకే, if you keep equal quantities also it will taste good only, but normally we keep like this. First we must fry the moong dal. Okay, పెసరపప్పుని మంచి దోరగా వేపుకోవాలి, మాడకుండా. One grain of dal also should not be burnt. Okay, it should be fried with good aroma. మంచి సువాసన వచ్చేలాగా వేపుకోండి. వేపేటప్పుడు నెయ్యి అది ఏం వేయొద్దు, బికాజ్ వేపాక మనం కడగాలి పప్పుని, అందుకు నెయ్యి అది వేయకూడదు అన్నమాట. వీ షుడ్ వాష్ ద దాల్. సో ఐ విల్ ఫ్రై వితౌట్ ఘీ, డ్రై రోస్టెడ్. See, the color of the dal is changed now. It's nicely fried, but still I want to fry for two more minutes. Okay, fry very deep, like సున్నుండ్ల పప్పు ఎలా వేపుకుంటామో అలా బాగా వేపండి, మాడకుండా. ఈ కలర్ కంటే ఇంకొంచెం ఎక్కువ కలర్ వచ్చేలాగా. ఓకే, అసలు హైలో పెట్టలేదు. డోంట్ పుట్ ద ఫ్లేమ్ ఆన్ హై, పుట్ ఆన్ మీడియం అండ్ ఫ్రై. సీ ద కలర్ nicely it is fried. Just for few more moments you fry, not minutes. Okay, see that it is fried thoroughly, like సున్నుండ పప్పు. సున్నుండలు చేసుకునే మినపప్పు ఎలా వేపుతాం అలా వేపితే చాలా బాగుంటుంది. ఓకే, డోంట్ లీవ్ ఇట్. నౌ ఐ హ్యావ్ స్టాప్ ద ఫ్లేమ్. నేను పొయ్యి ఆపేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పుని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటాను. నౌ ఐ విల్ ట్రాన్స్ఫర్ ద దాల్ ఇంటూ వన్ వెజల్ యుటెన్సిల్. ఓకే, ఒక గిన్నెలో పెట్టి ఇందులో ఈ రైస్ ఉంది కదా, రైస్ కూడా వేసుకోండి. వేసుకొని చక్కగా కడిగేయండి. యూ వాష్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. Meanwhile, I'll tell you what to do in this. Now I have on the stove. Pan వెలిగించాను, పొయ్యి వెలిగించాను. దీంట్లో కొంచెం నెయ్యి తీసుకోండి. ఓకే, I'm taking 2 spoons of ghee. Okay, when the ghee is hot, నెయ్యి వేడెక్కగానే, నెయ్యి కరగగానే జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, మాడకుండా. కాజు అండ్ కిస్మిస్ యూ ఫ్రై నైస్లీ. డోంట్ ఓవర్ ఫ్రై దెమ్, ఎక్కువ వేపిసుకోవద్దు. కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి చాలు. అండ్ కిస్మిస్ తెలుసు కదా, బాల్స్లా తయారవుతాయి. వెన్ వీ ఫ్రై దెమ్ దే బికమ్ రౌండ్ రౌండ్. సీ హౌ ద కిస్మిస్ బికేమ్ లైక్ బాల్స్, రౌండ్ రౌండ్. ఓకే, కాజు ఆల్సో దే ఆర్ ఫ్రైడ్ నైస్లీ, నాట్ ఓవర్ ఫ్రైడ్ ఎట్ ఆల్. నౌ ఐ విల్ రిమూవ్ ఆల్ దిస్ ఫ్రమ్ ద కుక్కర్ into a small bowl and keep them aside. ఇవన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. Now to this hot ghee you add this finely chopped coconut, fresh coconut. This is when you fry this in ghee you will get good, very good aroma
మంచిగా నేను బ్యాక్ బ్రౌన్ కలర్ది తీసేసి ఐ పీల్డ్ ఆఫ్ ద బ్రౌన్ లేయర్ ఆఫ్ ద కోకోనట్ తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. ఇది నేతిలో బాగా వేపుకోండి, రెడ్గా వేపాలన్నమాట, ఇలా పచ్చి పచ్చిగా కాదు. ఫ్రై దెమ్ టిల్ రెడ్. నవ్ యూ సీ ద కలర్ ఆఫ్ ద కోకోనట్ పీసెస్. ఈ కలర్లో వేపుకోండి, ఎందుకంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ బియ్యం పప్పు ఉన్నది కదా, ఇదంతా ఇందులో వేసేసింది, ట్రాన్స్ఫర్ చేసింది. Now you add the fried and washed dal and rice into this. Now you add water in the ratio of 1:2, like 1 cup of dal, 1 cup of rice. So I am adding 4 cups of water. 1, 2, 3 and 4. ఓకే, 2 కప్పులు కదా, 1 కప్పు బియ్యం, 1 కప్పు పప్పు. సో 4 కప్పులు వాటర్ వేసాను. దీనికి చాలా కొంచెం చిటికెడు ఉప్పు వేయండి. చాలా కొంచెం అంటే చాలా కొంచెం. పుట్ వెరీ లిటిల్ a pinch of salt to this. Stir it nicely and pressure cook it to 2 whistles. Okay, don't cook it very soft. Okay, just keep 2 whistles to this. So 1 cup rice, 1 cup పప్పు తీసుకున్నాం కదా, దానికి 1 cup of sugar and little less than 1 cup బెల్లం తీసుకున్నాను. జాగరీ गुड़ लिया था, तो उसमें भी थोड़ा शुगर डालिएगा. కొంచెం పంచదార అందులో వేయండి, సో దట్ బోత్ షుడ్ బి ఈక్వల్. ఓకే, ఒక కప్పుకి 1 కప్పు పడాలి. సో దట్ డిఫరెన్స్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ షుగర్. ఓకే, నౌ యూ మెల్ట్ both of them. Now I have taken a small utensil and in that I am putting all the jaggery and you call it as palm sugar, jaggery and sugar into this and melt it. Okay, add little water, don't add much water, so that we can filter all the impurities. What all చెత్త చెదారం ఏదో ఉంటుంది కదా, ఇందులో మట్టి గడ్డి అన్నీ ఉంటాయి బెల్లంలో, అవన్నీ పోతాయి అన్నమాట. Now I have turned the flame on and I am adding very little, like 4-5 spoons of water, and I'll just melt it so that it will be easy for me to filter it and remove all the impurities of jaggery and sugar. Many times we get small twigs of grass and all that, we can remove them easily. ఓకే, వడకట్టుకుంటే బెల్లం బాగుంటుంది. బెల్లం పంచదారలో చాలాసార్లు ఇసుక మట్టి ఉంటుంది. మనం స్వీట్ చేసుకున్నప్పుడు ఇసుక మట్టి వస్తే చాలా బాగోదు. అండ్ ప్రసాదంగా కూడా పెడుతున్నాం కాబట్టి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుందని. నౌ యూ సీ ద షుగర్ అండ్ జాగరీ ఆర్ మెల్టెడ్. బెల్లం పంచదార కరిగిపోయింది, ఏం పాకం అది ఏం తీయలేదు, జస్ట్ మెల్ట్ అయింది అంతే. ఓకే, now it is easy to filter. See how the rice and dal are cooked, they are not overcooked. మెత్తగా ఏమి కుక్ అవ్వలేదు, ఇట్లా గ్రెయిన్స్ లాగే ఉన్నాయి. ఓకే, ఇలాగ ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది just filter the sugar and jaggery into this and remove all the impurities. See how much dust I have collected from the sugar and jaggery. ఎంత చెత్త వచ్చిందో చూడండి బెల్లంలోంచి.
ఇదే కనుక వడకట్టుకోకుండా చేసి ఉంటే ఇదంతా మనం ప్రసాదంలో తినాల్సి వస్తుంది. అండ్ ఇట్ లీవ్స్ యూ వెరీ సాడ్. చాలా ఫీల్ అవుతాం కదా బ్యాడ్గా, మనకు అలా చెత్త ఇసుక వస్తే ఏదైనా తినేటప్పుడు. Now after adding the sugar and jaggery, cook it for a while. కొంచెంసేపు ఇలా ఉడికించుకోండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కుక్ చేయండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు ఇలా క్రష్ చేసి ఇందులో వేసుకోండి. టు దిస్ యాడ్ దిస్ మచ్ ఆఫ్ పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటారు కదా, కానేవాళ్ళ కర్పూర్. దిస్ ఐ డోంట్ నో వాట్ యు సే ఇట్ ఇన్ ఇంగ్లీష్, బట్ దిస్ మచ్ ఇఫ్ యూ యాడ్ నా యూ విల్ గెట్ ద టెంపుల్ వాళ్ళ టేస్ట్. ఓకే, వెరీ లిటిల్, లెస్ దెన్ అ పించ్ యూ హ్యావ్ టు యాడ్. చాలా కొంచెం వేయాలి. ఇందులో దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. అండ్ ఆల్సో యూ యాడ్ ఘీ లిబరల్లీ. 2 more spoons I'm adding. ఓకే, ఫస్ట్ ఐ హ్యావ్ యాడెడ్ 2 spoons. ఫస్ట్ వేపుకునేటప్పుడు 2 చెంచాలు వేసాను కదా, ఇప్పుడు ఇంకో 2 చెంచాలు వేస్తున్నాను. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అలానే ఓవర్గా ఏం అక్కర్లేదు. Add ghee little liberally. You can stop the stove. Now it is done. See? చూడండి, చక్కెర పొంగలి చాలా బాగా వచ్చింది. ఇలా జాగ్రత్తగా చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ వీలైతే పచ్చకర్పూరం వేయండి. Thank you for watching my channel. Please like, comment, share and subscribe. Thank you.